అందరికీ నమస్కారం. మన మనసు అదెలా పనిచేస్తుంది అని ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? కొన్నిసార్లు మనకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది, కానీ మరికొన్నిసార్లు మన మాటే వినదు, మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలెందుకిలా జరుగుతోంది? రండి, ఈరోజు మనం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారి అద్భుతమైన రచన ఆధారంగా మనసులో దాగి ఉన్న కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. మన ఆలోచనలు మన కంట్రోల్లో లేవని ఎప్పుడైనా ఫీలయ్యారా? వద్దనుకుంటున్నా సరే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా? చాలామందికిది కామన్ ఎక్స్పీరియన్స్. మరి మన మైండ్ ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోతున్నాం. మన ఈ జర్నీకి ఆధారం ఈ అద్భుతమైన పుస్తకమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆలోచనా విధానాన్ని, వాళ్ల జీవితాల్ని మార్చేసిన పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ ఇందులో ఉన్నాయి. సో ఇందులో ఉన్న ఐడియాల సహాయంతో మన మనసులో ఉన్న పవర్ని అన్లాక్ చేద్దాం. సరే, రెడీగా ఉన్నారా? మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనకున్నది ఒక్క మనసు కాదు, రెండు. అవును, మీరు విన్నది నిజమే. మన మనస్సు రెండు వేర్వేరు లెవెల్స్లో పనిచేస్తుంది. ఆ రెండు భాగాలే చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్, ఇంకా అంతర్చేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్. చేతన మనసును ఆబ్జెక్టివ్ మైండ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది బయటి ప్రపంచాన్ని మన 5 సెన్సెస్ ద్వారా గమనించి, లాజికల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంది. కాని అసలైన పవరంతా రెండో దానిలోనే ఉంది, అదే అంతర్చేతన మనస్సు. దీన్ని సబ్జెక్టివ్ మైండ్ అంటారు. ఇది లాజిక్ చూడదు, ప్రశ్నలడగదు, కేవలం నమ్ముతుంది, యాక్సెప్ట్ చేస్తుంది, అంతే. ఈ రెండు మనసుల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఓ చక్కటి పోలిక ఉంది, చూద్దాం. చూసారా ఎంత సింపుల్గా ఉందో? మన చేతనా మనస్సు ఒక షిప్కి క్యాప్టెన్ లాంటిది. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి అని నిర్ణయించేది ఆ క్యాప్టెనే. మరి అంతర్చేతనా మనస్సు? అది ఆ ఆర్డర్స్ని గుడ్డిగా పాటించే ఒక పెద్ద షిప్ లాంటిది. క్యాప్టెన్ ఏం చెప్తే అదే చేస్తుంది, అంతే. అంటే మన కాన్షియస్ మైండ్ ఒక గేట్ కీపర్ అన్నమాట. ఏ ఆలోచనల్ని లోపలికి, అంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించాలో డిసైడ్ చేసేది అదే. మన నమ్మకాలు, మన అభిప్రాయాలు ఇవన్నీ ఇక్కడే పుట్టి ఆర్డర్స్గా లోపలికి వెళ్తాయి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. మన అంతర్చేతన మనస్సు అస్సలు వాదించదన్నమాట. ఇది కరెక్టా, ఇది తప్పా అని ఆలోచించే పనే లేదు. దానికి మనం ఏ ఆదేశమిస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంది. ఉదాహరణకు చూడండి, ఎవరైనా సరే పదే పదే అయ్యో నేనీ పని చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఓకే ఇదే ఆర్డర్ అని చెప్పి దాన్ని నిజం చేయడానికి మన చుట్టూ అలాంటి పరిస్థితుల్నే క్రియేట్ చేస్తుంది. పాపం దానికి మంచి ఆర్డరో చెడ్డ ఆర్డరో తెలీదు కదా. క్యాప్టెన్షిప్ పోలిక చాలా బాగుంది కదూ. ఇప్పుడు మన ఆలోచనలు మన లైఫ్ని ఎలా డిజైన్ చేస్తాయో చెప్పే మరో పవర్ఫుల్ మెటఫర్ చూద్దాం. మన చేతన మనస్సును ఒక గార్డెనర్తో, అంటే ఒక తోటమాలితో పోల్చుకుందాం. మన మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. మనం ఏ విత్తనాలు నాటుతున్నామనే దానిపైనే మన ఫ్యూచర్ అనే గార్డెన్ ఆధారపడి ఉంటుంది. ఇక మన సబ్కాన్షియస్ మైండ్, అది చాలా సారవంతమైన నేల లాంటిది. ఆ నేలకు మనం నాటేది గులాబీ విత్తనమా లేక ముళ్ల మొక్క విత్తనమా అన్న తేడా అస్సలు తెలీదు. ఏ విత్తనం వేస్తే దాన్ని మొలకెత్తిస్తుంది, పెంచుతుంది, ఎలాంటి తేడా చూపదు. దీనిబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ గురించి 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. 1. ఇది చాలా పవర్ఫుల్, మన ఆలోచనల్ని రియాలిటీగా మార్చగలదు. 2. ఇది మంచి చెడుల్ను జడ్జ్ చేయదు, మనం ఏది నమ్మితే అదే నిజం అనుకుంటుంది. ఇక 3. ఇది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన ఆలోచనలు దానిమీద 24/7 ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఈ చార్ట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం పాజిటివ్ థాట్స్ అనే విత్తనాలు నాటితే సక్సెస్, హెల్త్, హ్యాపీనెస్ అనే ఫలాలను పొందుతాం. అదే నెగటివ్, భయంతో కూడిన ఆలోచనలు నాటితే ఫెయిల్యూర్, అన్హ్యాపీనెస్, కన్ఫ్యూజన్ అనే కలుపు మొక్కలే పెరుగుతాయి. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. సరే, మరి ఈ కాన్షియస్ మైండ్ తన ఆలోచనలను సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా పంపిస్తుంది? ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఈ ప్రాసెస్నే సూచన లేదా సజెషన్ అంటారు. అంటే ఒక ఐడియాని సబ్కాన్షియస్ మైండ్పై ప్రింట్ చేయడమన్నమాట. ఈ సజెషన్స్ మనకు తెలియకుండా వేరేవాళ్ల నుండి రావచ్చు, లేదా మనకు మనమే ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకు, నీ ఆరోగ్యం బాగోలేదు అనేది ఒక నెగటివ్ సజెషన్. నేను రోజురోజుకి ఆరోగ్యంగా తయారవుతున్నాను అనేది ఒక పాజిటివ్ సజెషన్.
మన సబ్కాన్షియస్ మైండ్ ఈ సజెషన్స్ని ఎలా తీసుకుంటుందో చూడండి. అది వాటిని నిజమని గుడ్డిగా నమ్మేస్తుంది అంతే. ఒకసారి ఒక ఐడియా లోపలికి వెళ్ళిందంటే చాలు, మన బాడీ, మన బిహేవియర్ అన్నీ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవడం మొదలుపెడతాయి. అందుకే మనతో మనం ఎలా మాట్లాడుకుంటాం అనేది చాలా ముఖ్యం. మన ఇన్నర్ టాక్ అదే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడుదాకా థియరీ గురించి తెలుసుకుందాం. మరి ఈ అద్భుతమైన శక్తిని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? మన జీవితానికి మనమే ఎలా మాస్టర్ గార్డెనర్గా మారాలి? ఈ పవర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మన దగ్గరున్న ఒకే ఒక్క శక్తివంతమైన టూల్, అదే ఆటో సజెషన్ లేదా స్వీయ సూచన. దీని ద్వారా మనకు కావాల్సిన విత్తనాల్ని మనమే కావాలని కాన్షియస్గా మన మైండ్లో నాటొచ్చు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. స్టెప్ 1, మనం మార్చుకోవాలనుకుంటున్న నెగటివ్ థాట్ ప్యాటర్న్ను గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నలుగురిలో మాట్లాడలేను అనే భయం. స్టెప్ 2, దానికి ఆపోజిట్గా ఒక క్లియర్ పాజిటివ్ స్టేట్మెంట్ని తయారు చేసుకోవడం. నేను చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా మాట్లాడతాను. ఇక ఫైనల్ స్టెప్, ఈ పాజిటివ్ వాక్యాన్ని ప్రశాంతమైన స్టేట్లో, ముఖ్యంగా నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే పదే పదే మనస్ఫూర్తిగా రిపీట్ చేయాలి. చూసారా ఈ ప్రిన్సిపల్ ఎంత పవర్ఫుల్లో? పాజిటివ్ నమ్మకాలను కన్సిస్టెంట్గా మననం చేసుకోవడం ద్వారా మన మెంటల్ స్టేట్ని మార్చుకోవచ్చు. మన మెంటల్ స్టేట్ మారితే మన ఎక్స్పీరియన్స్లు, మన లైఫే మారిపోతుంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రతి ఆలోచన ఒక విత్తనమైతే, ప్రస్తుతం మన మనసు అనే తోట ఎలా కనిపిస్తుంది? అందులో అందమైన పూల మొక్కలున్నాయా, లేక పనికిరాని ముళ్ల పొదులున్నాయా? గుర్తుంచుకోండి, ఆ తోటకు తోటమాలి మనమే. ఈ రోజునుంచే మన మనసు అనే తోటలో ఒక అద్భుతమైన భవిష్యత్తుకు విత్తనాలు నాటడం మొదలుపెడదాం. మన అందరి మనసులో ఓ అద్భుతమైన శక్తి ఉంది. అది చాలాసార్లు మన కంటికి కనపడదు. ఈరోజు ఆ శక్తిని ఎలా బయటకు తీసుకురావాలో, ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. ఇంత శక్తివంతమైన మన ఉపచేతన మనసులోకి మనకు తెలియకుండానే నెగటివ్ ఆలోచనలు ప్రోగ్రామ్ చేయబడితే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రక్రియకు ఒక పేరుగూడా ఉంది, హెటిరోసజెషన్. అంటే ఇతరుల మాటలు, సమాజం చెప్పే విషయాలు, మీడియాలో మనం చూసేవి, ఇలా బయటి ప్రపంచం నుంచి మనపై ప్రభావం చూపే సూచనలన్మాట. అసలు ప్రమాదమేంటంటే ఈ సూచనలు మన అనుమతి లేకుండానే మనస్సులోకి చొచ్చుకుపోతాయి. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఇతరులు చెప్పే నెగటివ్ మాటల్ని, వాళ్ల అభిప్రాయాల్ని మనం నమ్మేస్తే, అంగీకరిస్తే అవే మన నిజ జీవితంగా మారిపోతాయి. అందుకే ఇలాంటి బయటనుంచొచ్చే సూచనలను మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అయితే ఒక మంచి విషయమేంటంటే, ఈ నెగటివ్ ప్రోగ్రామింగ్ను అడ్డుకోవడానికి మన దగ్గర ఒక పవర్ఫుల్ రక్షణ కవచముంది. ఇక్కడే మన చేతన మనసు, మన కాన్షియస్ మైండ్ అసలైన పాత్ర పోషిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. మన చేతన మనస్సు ఒక గేట్ కీపర్ లాంటిది. ఏ ఆలోచనల్ని లోపలికి పంపాలి, ఏ ఆలోచనల్ని బయటే ఆపేయాలి అని నిర్ణయించేది అదే. ఉపచేతన మనస్సు దేన్నైనా నమ్మేస్తుంది, కాని దానికి పర్మిషన్ ఇచ్చేది మాత్రం మన చేతన మనస్సు మాత్రమే. అంటే అసలైన కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉందన్నమాట. ఇతరులు మనపై రుద్దే పరిమితులను తిరస్కరించే శక్తి మనకుంది. మనల్ని శక్తివంతం చేసే, మనల్ని ముందుకు నడిపించే ఆలోచనలు మాత్రమే మనం ఎంచుకోవచ్చు. ఆ చాయిస్ మనదే. ఈ ప్రాసెస్ను ఒక 4 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. మొదటిది, మనకు ఏం కావాలో స్పష్టమైన పాజిటివ్ లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. రెండవది, ఆ ఆలోచనలను ఒక నమ్మకంగా మార్చుకోవడానికి దాన్ని పదే పదే మనసులో అనుకోవాలి. దాంతోపాటే ఆ ఫీలింగ్ను కూడా అనుభవించాలి. ఇక మూడో స్టెప్, ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్టు ఊహించుకోవాలి. ఆ విజయమిచ్చే ఆనందాన్ని ఫీలవ్వాలి. చివరిగా 4వ స్టెప్, దాన్ని పూర్తి నమ్మకంతో మన ఉపచేతన మనసుకు వదిలేయాలి. ఇక మిగతా పని అదే చూసుకుంటుంది. ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక వ్యక్తి ఎప్పుడూ తన సామర్థ్యంపై సందేహంతో, భయంతో పోరాడుతున్నాడని అనుకుందాం. నేను విజయానికి సమర్థుడని మరియు అర్హుడిని. ఈ ఒక్క వాక్యాన్ని కేవలం మాటల్లా కాకుండా మనసులో ఒక కొత్త విత్తనాన్ని నాటుతున్నట్టు భావించాలి. ప్రతిరోజూ దీన్ని అనుకుంటూ లక్ష్యాలను సాధిస్తున్నట్టు ఊహించుకోవాలి. ఆ విజయం కలిగించే ఆనందాన్ని, సంతృప్తిని మనస్ఫూర్తిగా అనుభవించాలి.
ఇది ఒక్క రాత్రిలో జరిగిపోదు, కాని ఇలా రోజూ స్థిరంగా చేయడం వల్ల మన ఉపచేతన మనసు ఈ కొత్త పాజిటివ్ నమ్మకాన్ని నిజమని స్వీకరించడం మొదలుపెడుతుంది. ఒక్కసారి అది జరిగాక మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మన పనులు, మన నిర్ణయాలు అన్నీ ఆ కొత్త నమ్మకానికి తగ్గట్టుగా మారిపోతాయి. అంతిమంగా మన లోపలి ప్రపంచం మన బయటి ప్రపంచాన్ని మారుస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒక 6 ముఖ్యమైన సూత్రాలుగా మొదట చూద్దాం. వీటిని మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్కిట్లా భావించవచ్చు. ఈ 6 సూత్రాలు చాలా కీలకం. 1. మన ఆలోచనలే మన రియాలిటీని సృష్టిస్తాయి. 2. మన చేతన మనస్సు గేట్కీపర్లా పనిచేస్తుంది. ఏది లోపలికి వెళ్లాలో అదే నిర్ణయిస్తుంది. 3. మన ఎంపికలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, విజయాన్ని ఎంచుకోవాలి. 4. మనం వాడే మాటలు మన ఉపచేతన మనసును చాలా ప్రభావితం చేస్తాయి. 5. మనల్ని వెనక్కిలాగే నమ్మకాలను తిరస్కరించే శక్తి మనకు ఉంది. చివరిగా 6వది, పాజిటివ్ విషయాలను రోజూ మనకు మనం గుర్తుచేసుకుంటూ ఉండాలి. కాబట్టే చివరిగా చెప్పేది ఒక్కటే, ఈ జ్ఞానం కేవలం తెలుసుకోవడానికి కాదు, ఇది మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. మన చేతన, ఉపచేతన మనసుల శక్తిని అర్థం చేసుకుని వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎవరైనా సరే తమ జీవితాన్ని, దాని ఫలితాలను అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ శక్తి వెనుక ఉన్న నియమాలేంటో ఇప్పుడు మనకు తెలుసు. ఈ జ్ఞానంతో అసలైన ప్రశ్న ఒక్కటే, మనం ఎలాంటి వాస్తవికతను సృష్టించుకోవాలని ఎంచుకుంటున్నాం? ఆ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.